అధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు మిత్రులు గంప గోవర్ధన్ గారికి, తెలంగాణ రాష్ట్రానికి శాసన సభాపతిగా, తొట్టతొలి వ్యవసాయ శాఖ మంత్రిగా, రైతు బంధు పథకాన్ని ప్రారంభించి ఈ దేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు సురేందర్ గారికి, జనార్దన్ గౌడ్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబ్ గారికి, గౌరవ సీనియర్ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు హనుమంత్ షిండే గారికి, మరి మా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ గారికి, సుమిత్ర గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఇక పేర్లు మరి మిస్ అయితే ప్రాబ్లం అయితేమో, గౌరవ ఎంపీపీలు, గౌరవ జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కామారెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్లలో గులాబీ జెండాను గుండెకు హత్తుకొని ఆ రోజు నిజామాబాద్ జిల్లా పరిషత్ గెలిచిందంటే అది కామారెడ్డి ప్రాంతం యొక్క చైతన్యం అని చెప్పుకోక తప్పదు. 2001లో 2 జిల్లా పరిషత్లే గెలిచాం మనం. పార్టీ పెట్టిన 6 నెలలకే. ఒకటి నిజామాబాద్ జిల్లా, రెండవది కరీంనగర్ జిల్లా. ఆ రోజు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతంలో అన్ని మండలాలు గెలిచి నిజామాబాద్ జిల్లా పరిషత్ ను కైవసం చేసుకొని ఈ గులాబీ జెండాకు జీవం పోసిన ప్రాంతం ఈ కామారెడ్డి ప్రాంతం. అంత గొప్ప ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ. మరి ఉద్యమాల్లో అప్పట్లో నల్లబెల్లం గురించి బిక్నూరు కాడ ధర్నాలు జరిగితే అరెస్ట్లు అయి నిజామాబాద్ జైల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా ఉన్నారు ఈ పార్టీలో. మొన్న కూడా బిక్నూరు దగ్గర రైతులకు సాయం చేయాలని అద్భుతమైన పోరాటం చేసినటువంటి ప్రాంతం, చైతన్యవంతమైన ప్రాంతం. నేను మీతో కోరేది ఒక్కటే, సరే మొన్న శాసనసభ ఎన్నికల్లో పొరపాటో గ్రహపాటో ఏదో జరిగిపోయింది. గతం గతః. భవిష్యత్తు మీద దృష్టి పెడదాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా జాటి మన అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. అనిల్ ఉద్యమకారుడు. ఆయన 2001లోనే గులాబీ జెండా బట్టి కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఒక ఉద్యమకారుడు ఇవాళ గాలి అనిల్ కుమార్ గారు. అంటే మొదటి నుంచి పార్టీలో ఉండి ఉద్యమాల్లో పనిచేసినటువంటి వ్యక్తి అనిల్ కుమార్ గారు. మరి మనకు కూడా ఒక ప్రజాప్రతినిధి ఉంటే మంచి చెడు కష్ట సుఖాల్లో ఆశ అయ్యే వ్యక్తి. బీబీ పాటిల్ లాగా ఉండనే ఉండడు, ఖచ్చితంగా గ్రామాలు తిరుగుతాడు. మన శ్రీనన్న నాయకత్వంలో ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తాడు గాలి అనిల్ కుమార్. దయచేసి కార్యకర్తలు కూడా ఈ 40 రోజులు పట్టుబడదాం, కష్టపడదాం. గాలి అనిల్ గారిని గెలిపించుకొని మళ్లీ మన పూర్వ వైభవాన్ని ఈ కామారెడ్డి జిల్లాలో చాటాలని చెప్పి కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నా. లెటస్ గట్టిగా పనిచేద్దాం, ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. కూర్చోండి. అయితే ఈరోజు ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థమవుతా ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ప్రజలు ఇప్పుడిప్పుడే విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు వాస్తవాలను గ్రహిస్తా ఉన్నారు. ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఇందాక సీనన్న చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఊరూరా ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్లు పంచింది, ఇంటింటికి పంచినా లేదా? బాండ్ పేపర్లు వస్తే కూడా జనం నమ్మతలేరని ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ఏఐసిసి ఇచ్చిన మాట అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. సరే, ఆ రోజు మన ప్రజలు నమ్మింది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేస్తదేమో అని ఆశించిన మాట వాస్తవం. ఇవాళ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతా ఉన్నాయి. మీరు ఒకసారి వీడియోలో చూడండి వాళ్ళు ఏం చెప్పిండ్రు. ఒకటొక్కటిగా మనం చూద్దాం. చేసిన వాళ్ళందరూ ఆగాదు. ఒక్కొక్కటి మీరు దయచేసి ఇది గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు చూడడం కాదు, మీ ఫోన్లలో కూడా పంపిస్తాం మీ అందరికి.
ఇంటింటికి పోవాలి, చూపియాలి, ప్రజలను ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటుండు, మా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండు. అంటే 100 రోజుల్లో ఇన్ని హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థము అని చెప్పి బాండ్ పేపర్ల మీద ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు నా పాలనకి ఇది రెఫరెండం అంటున్నాడు. మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటాడు, నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, 4000 పింఛన్ ఇయ్యకపోయినా ఓటేసిండ్రు, తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు, 500 బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, ఇక నేను ఎగనే కొడతా, ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు. అందువల్ల మనము ఈ హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది, కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్న మేము అసెంబ్లీలో పోచారం శ్రీనివాసరెడ్డి అంకుల్ మేము గట్టిగానే మాట్లాడినామా లేదా? మాట్లాడినామా? రేపు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టిన మా వాళ్ళు అని మేము బల్ల గుద్ది గట్టిగా మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేదంటే ఏమంటాడు, అరే నేను 2 లక్షలు ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు పో అనడా? రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకటొకటి చూద్దాం. ఇక 2 లక్షల రుణమాఫీ మీద ఏం చెప్పిండో ఒకసారి చూడండి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే ఏమన్నాడు, కేసీఆర్ మాఫీ చేసినా మళ్ళా తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడే మళ్ళా చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 పోయి జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్కి వస్తుంది. రుణమాఫీ అయిందా? మొన్న మన అందోల్ కాన్స్టిట్యున్సీ రేగోడ్ మండలానికి బ్యాంక్ వాళ్ళు ఊర్లలో పోయి మీరు క్రాప్ లోన్ పైసలు కట్టరా అని నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ అధికారులు ఇవాళ ఊర్ల మీద వెనకట అంజుమాన్ బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు క్రాప్ లోన్లు కట్టుండని ఇవాళ రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయననేమో డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తా అన్నాడు. ఆయన కుర్చీనెక్కేందుకు మాత్రం తొందరపడ్డాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం, ఆనాడు నేను కుర్చీలో కూర్చుంటా, మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు. కానీ వెనకెవడో కాంగ్రెస్ పార్టీ అది కుర్చీ గుంజుకపోతారు అనుకున్నాడు. 9 తారీఖు దాకా ఆగలే, 7 తారీఖు నాడే కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చున్నందుకు 2 రోజులు ముంగెట్టుకొచ్చిండు, కానీ రుణమాఫీ మాత్రం వెనుకకు నూకిండు. మరి అందువల్ల మనం గ్రామాల్లో చర్చ పెట్టాలి. మీరు కామారెడ్డి ఊర్లలో 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, రుణమాఫీ కారోళ్ళు కారు గుర్తుకు ఓటేయమని ఇలా మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుల్లా ఎక్కువ లొలి లేదుగా, ఈ వీడియో చూపించాలి. రుణమాఫీ అయితే కాంగ్రెస్ కోటేయి, రుణమాఫీ కాలేదు మా శ్రీనన్న మా హరీష్ అన్న అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వంచి చేయిస్తారు, కారు గుర్తుకు ఓటేయమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొడుతుండ్రు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. 2000 ఏమన్నాడు, వడ్లకు 500 బోనస్ ఇస్తా, 2500 క్వింటాలు వడ్లు కొంటా అన్నాడు. ఇంకా ఒక అడుగు ముందుకేసి, అప్పుడు వానకాలం ఉండే, వానకాలం పట్టొస్తుంది, వడ్లు అమ్మడం ఆపుండ్రి, ఇక మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నాడు.
వాళ్ళు వచ్చిండ్రు కొన్నారే వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి, మక్కలు వస్తాయి, కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి, జర కామారెడ్డి మొక్కన వడ్లు వస్తాయి. మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదిరా నాయన మక్కలకు 500 ఇస్తా అన్న కుక్కల కొడుక యాడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతామని అడగాలనా వద్దా? ఇప్పుడు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారో అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి హక్కు ఉన్నదా? నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు, మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి, కరెక్ట్ బరాబర్ ఓట్ల ముంగట వడ్లు వస్తున్నాయి. ఇక 15 రోజులు అయితే వడ్లు వస్తాయి. పోలింగ్ అయితే మే 13 తారీఖు. ఇక మనము ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరి ఊర్లోకి వచ్చినా ఈ వీడియో చూపియాలి. ఇవి ఎవరు ఇస్తారు చెప్పురు, ఈ బోనస్ సంగతి చెప్పురు. బోనస్ ఇచ్చింది అప్పుడు మా ఊళ్ళోకి వచ్చి ఓట్లు అడుగుండని చెప్పి గ్రామాల్లో మీరు మంచిగా రైతులతో చర్చ పెట్టండి. ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు ఎండగట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఊళ్ళో చెప్పండి. ఇప్పుడు కళ్ళాల కాడ మనకు కూడా అందరికీ రైతులవే వడ్లు ఉంటాయి. కళ్ళాల కాడ పోయిన కాడ 500 బోనస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు, బోనస్ ఇవ్వకపోతే మా ఓటు కారు గుర్తుకే అని చెప్పి రైతుల చేత తీర్మానాలు చేయించండి. నెక్స్ట్, ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఎత్తినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పడ్డాయా అమ్మ 2500 పడ్డాయా? ఏమన్నాడు? ప్రతి నెల ఆడబిడ్డ ఖాతాలో డిసెంబర్ నెల నుంచి 2500 రూపాయలు వేస్తా అన్నాడు. ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలు అంటే ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. 10,000 రూపాయలు బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, మా అక్క చెల్లెల ఓటు అడిగేటప్పుడు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు కట్టినాకనే మా అక్క చెల్లెల ఓటు అడగాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది మాట తప్పడం కాదా? ఇది మోసం కాదా? ఎవరిని చూసినా మోసమే చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2,500 అన్నారు, అక్క చెల్లెలకు మోసం చేసింది. ఇంకా గొప్పగా చెప్పిండు ఆడ బెల్ట్ షాపులు ఉన్నాయని. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా సంవత్సరానికి ఎక్సైజ్ ఆదాయం 19,000 కోట్లు ఉండే. మొన్న వీళ్ళ బడ్జెట్లు ఎంత పెట్టిండ్రంటే 25,000 కోట్లు పెట్టిండ్రు. అంటే ఇంకా 6,000 కోట్లు ఆడికెళ్ళి వస్తాయి బిడ్డ. అంటే ఇంకిన్ని బెల్ట్ షాపులు పెడతావు, ఇంకిన్ని బార్ షాపులు పెడతావు, ఇంకింత ఎక్కువ తాగిస్తేనే కదా నీ ఆదాయం పెరిగేది. మరి ఆనాడు కేసీఆర్ ను తిట్టినావు. నువ్వు ఆనాడు 19,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఉంటే మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్ లో 25,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం వస్తుందని చెప్పింది. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట. ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, గ్రామాల పొన్న గుడుంబ గబ్బు మోపైంది. గుడుంబ ఏరులై పారుతా ఉంది. ఇలా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ దాన్ని కట్టడి చేయలేకపోతా ఉంది. అందువల్ల ఈ 2,500 దయచేసి మా కార్యకర్తలు మనం హంగు ఆర్భాటాలు వద్దు. ఒక ఇంటికి పోదాం, పోగానే ఒక చెల్లె కనబడ్డదనుకో వీడియో తీయాలి. 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అక్క మరి 2,500 వచ్చినాయా? రాలే. ఇవి రావాలంటే కారుకు గుద్దు, మా పోచారం శ్రీనన్న పోయి కాంగ్రెస్ వాళ్ళ ఈపుల గుద్దుతాడు అసెంబ్లీలో అని చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఓ రైతు కనబడ్డాడు అనుకో, రైతుకు చెప్పాలి, తమ్మి నీకు 15,000 పడ్డాయా? పల్లె. 500 బోనస్ వచ్చిందా? పల్లె. ఇక మరి కాంగ్రెస్ వాడు మోసం చేసిండు, కారుకు గుద్దు, మరి ఆనాడు జరిగిన మోసాన్ని సరిదిద్దు అని చెప్పి ఇలా రైతులకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా ప్రతి విషయంలో అడుగడుగున మోసమే. నెక్స్ట్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల మీకు 4,000 మీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి.
ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది. వచ్చిందా అవ్వ 4000 వచ్చిందా? ఏమన్నాడు? డిసెంబర్ 9 నాడట. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 4000 పెన్షన్ వస్తుందని ఎంత ముద్దుగా అబద్దాలాడిండు, ఎంత ముద్దుగా అబద్దాలాడిండు. ఈ అబద్దాలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అవ్వ తాతలందరూ కలిసి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 42,80,000 మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు తెలంగాణలో. బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, వికలాంగులు అందరు కలిపితే 42,80,000 మందికి కేసీఆర్ గారు పెన్షన్లు ఇచ్చారు. ఇవాళ 42,80,000 మందిని మోసం చేయలేదా? ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 200 ఉన్న పెన్షన్ 2,000 ఇస్తానని కేసీఆర్ ఏం చేసిందో మనకు తెలియదు. కానీ 1వ తారీఖు నాడు మొదటి వారంలో 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఇస్తా అంటే దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఇచ్చిండు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది వికలాంగులు ఉంటారు ఈ తెలంగాణలో. 6 లక్షల మందికి మరి ప్రతి నెల 4,000 రూపాయలు జీతం పడ్డట్టు ఇచ్చి ఆ వికలాంగులను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఈయనేమన్నాడు? వికలాంగులకు 6,000 ఇస్తా, అవ్వాతాతలకు 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి అసలే. మరి మనం పోయి ఊర్లగా ముసలోళ్లకు, వితంతురాళ్లకు అందరికీ మనం సంజాయించాలన్నా వద్దా? అంటే ఇవాళ ఒక్కొక్కరికి ఎంత బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ? 4 నెలలంటే 4 నెలలు 8,000, నెలకు 2,000. 4 నెలలంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి 8,000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. చెప్పాలి మనం అవ్వాతాతలకు, బీడీ కార్మికులకు ఎవరన్నా ఇచ్చిందా ఈ దేశంలో? బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడి భారతదేశంలో కేసీఆర్. ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ బీడీ కార్మికులను పట్టించుకోలేదు. ఏ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది. అలాంటి బీడీ కార్మికులకు, పెన్షన్దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు వివరించి మనం వీళ్ళకి గుణపాఠం చెప్పాలి. తప్పిపోయేవారైనా కాంగ్రెస్ పార్టీకి ఓ బీడీ కార్మికులు, ఓ పెన్షన్దారుడో ఓటేసింది అనుకో, ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏ ఓట్లప్పుడు గట్లే అబద్దాలు ఆడతాం, నేను 4,000 పింఛన్ ఇస్తా అని ఎగవెచ్చినా కూడా నాకే ఓటేసిండ్రు, ఇంకేమైతుంది అన్నడా? ఈడ ఓడిపోయిందనుకో అసెంబ్లీలో పోయి రేపు నేను మైక్ పట్టుకొని, రేవంత్ రెడ్డి నువ్వు ముసలోళ్ళను మోసం చేసినావు కనుక మా అవ్వాతాతల ఉసురు జరిగింది, నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినరు, ఇప్పటికైనా 4,000 పెన్షన్ ఇవ్వమని చెప్పి నేను గట్టిగా అడగగలుగుతా. ప్రశ్నించే గొంతు ఉండాలి, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే గొంతు ఉండాలి. కాంగ్రెస్ పార్టీని నిలదీసేటువంటి నాయకుడిని ఇలా మనం కాపాడుకుంటేనే, ఆ పార్టీని నిలబెడితేనే రేపు ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు దయచేసి కార్యకర్తల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఇంటింటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వేయాలి అవ్వాతాతలు ఓటు? నువ్వు 4,000 పెన్షన్ ఇస్తాను మోసం చేసినందుకు అవ్వాతాతలు ఓటు వేయాలా నీకు? ఎందుకు వేయాలి రైతులు నీకు ఓటు? 2 లక్షల రుణమాఫీ చేయకుండా, బోనస్ ఇవ్వకుండా మోసం చేసినందుకు నీకు రైతులు ఓటు వేయాలా? ఎందుకు వేయాలి మా అక్క చెల్లెలు నీకు ఓటు? 2,500 రూపాయలు మహాలక్ష్మి పేరు మీద ఇస్తా అని చెప్పినావు. నీ 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహిళలకు 2,500 ఇచ్చేది. నీ మొదటి హామీనే మోసం చేసినావు. మహాలక్ష్మి పేరు మీద 2,500 ఇస్తా అని మహా మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మనం ఈ రోజు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. అవి చానున్నాయి. రైతు బంధు కేసీఆర్ గారు ఉండగా కరోనా లాంటి కష్టమైన సమయంలో 2 ఏళ్లు కరోనా వచ్చినా రైతు బంధు ఆగినాదే? ఆగిందా? కరోనా వచ్చినా ఇచ్చిండు. గౌరవనీయులు పెద్దలు పోచారం సీనన్న నాయకత్వంలో ఆ రోజు రైతుకు టెన్షన్గా 11 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు నగదు బదిలీ జరిగింది. ఒకసారి 2 సార్లు కాదు, 11 విడతల్లో 75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వచ్చి పడ్డాయి.
ఈసారి పడ్డాయే. ఏమన్నారు వీళ్ళు? ఇప్పుడు వస్తే 10,000, మేమొస్తే 15,000 అన్నాడు. ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా డబ్బులు జమైనాయి, రేపు శనివారం ఆదివారం ఉన్నది, సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి, పైసలు పట్టాయి, తయారు చేసినాము అని చెప్పినాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి పైసలు పడకుండా ఆ రోజు ఆపింది. ఇవాళకి 4 నెలలైనా ఇంకా పూర్తిగా పైసలు వల్లే. 15,000 మాట దేవుడెరుగు, వచ్చే 10,000 కూడా ఆగబట్టిరు కదా. వచ్చే 10,000 కూడా ఇవాళకి చక్కగా వేయలే. రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. దుక్కి దున్నేటప్పుడో, నాట్లు వేసేటప్పుడో, కలుపు తీసేటప్పుడో కావాలి. కోతలకు వచ్చినా ఇంకా రైతు బంధు పుట్టి వాడకపోయి. ఇదేమి రైతు బంధు, ఇదేమి రైతు రాజ్యం? దయచేసి మీరు చర్చ పెట్టాలి. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, వచ్చినాయే. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, వచ్చినాయే. అంటే రైతు బంధులో మోసం, కౌలు రైతులకు మోసం, వ్యవసాయ కూలీలకు మోసం, అడుగడుగున మోసం చేయలేదా? ఇవాళ రైతు బంధు 15,000 బాయ్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంత ఎలక్షన్ ఉందని ఆయనతో 4 ఎకరాల దాకా పడ్డాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ మెడ మీద లేకపోతే అవి కూడా ఎక్కువ. ఇది రోజు మేము తిట్టంగా అసెంబ్లీలో లొల్లి పెడితే ఇంత 4 ఎకరాలకు పడ్డాయి. వీళ్ళకు ప్రేమ బడా కాంట్రాక్టర్ల మీద ప్రేమ, పాపం బక్క చిక్కిన రైతుల మీద లేదు వీళ్ళకు. రైతులకు రైతు బంధిస్తలేరు కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చెల్లింపులు జరుగుతా ఉన్నాయి. ఎందుకు ఇవ్వవు రైతులకు? ఎందుకు రైతులంటే చిన్న చూపు? రైతుల ఓట్లు కావాలి, గద్దెనెక్కినాక మాత్రం నీకు కాంట్రాక్టర్లు కావాలనా? ఈ విషయం ఇవాళ మనం రైతుల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయండి. రేపు కుట్ర చేస్తున్నారు, బారణ రైతు బంధు కోత పెట్టేట్టున్నాడు. ఇక రకరకాల పేర్ల మీద పత్తేస్తే ఒకటే పంట యాసంగి ఎగబెట్ట అంటాడు. ఇట్లా రకరకాల కుట్ర చేసి రైతు బంధుకు రేపు పార్లమెంట్ ఎన్నికలైన కోతలు పెట్టే ప్రమాదం ఉన్నది. అందువల్ల రైతుల్ని చైతన్యపరచాలి. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటేనే రేపు రైతులకు రక్షణ కవచం లాగా మన కేసీఆర్ నిలబడ్డాడు, మన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం రైతుల్లో తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు ఎక్కువైనాయి. బాయిలలో నీళ్లు ఉన్నాయా? బోర్లలో నీళ్లు ఉన్నాయా? మళ్ళా ఊర్లో పోయిన అన్ని బోర్లు గుద్ది బోర్ పొక్కలలో పోతున్నాయి పైసలన్నీ. రైతుల చెమట చుక్కలు, మా అక్క చెల్లెల మెడల ఉన్న గుండ్లో చెవుల కమ్మలు అన్ని బోర్ పొక్కలలో పోతున్నాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా బాయిలలో పూడికతీత క్రేన్లు కిరాయికు తెచ్చుడు, మళ్ళా రైతులు బోర్లేసుడు, మళ్ళా రైతులు అప్పుల పాలవుడు, రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 100 రోజుల కాంగ్రెస్ పాలన ఏమిచ్చిందంటే 280 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి ఈరోజు. దీనికి కారణం ఇవాళ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపిన చిన్న చూపు అనేటువంటి విషయాన్ని మనం రైతుల్లో తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి. తులం బంగారం వచ్చినా ఎవరికన్నా? వచ్చినానే. ఎన్ని చూటా మాటలు, ఇంకా అసలు చూపిస్తే ఇంకా 50 ఉన్నాయి నా దగ్గర. ఒక్కటన్నా అయినా అది అన్ని ఉద్దర మాటలు, ఉద్దర ముచ్చట్లు తప్ప. వీళ్ళు ఏం చేసిండ్రు? 100 రోజుల కాంగ్రెస్ పాలనలో వీళ్ళేదో బాగా ఉద్ధరిస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ 100 రోజుల్లో జరిగింది ఏంటంటే ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించే పని ఒక్కటి కూడా చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ విషయాన్ని మనం గట్టిగా ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తులం బంగారం విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మా ముస్లిం మైనార్టీలకు కూడా మోసమే. क्या बोले मुसलमानों को? 4,000 करोड़ रुपया हम बजट में लगाएंगे बोल के बोले, लेकिन बजट में देखे तो सिर्फ 2,200 करोड़ रुपया परसों बजट में मुसलमानों के लिए, माइनॉरिटीज के लिए रखे। एक तरफ राहुल गांधी बोलते हैं कि अदानी चोर है, अदानी साहब मोदी साहब से मिला हुआ है, लेकिन राहुल गांधी अदानी और बीजेपी एक ही है बोल के एक तरफ बोले तो ये रेवंत रेड्डी जाके अदानी से गला मिला लेता, अदानी से अग्रीमेंट करता है,
फिर आप किससे मिल रहे हैं? आज मुसलमान भी सोचना चाहिए। ये खुद बोलते हैं मैं आरएसएस हूं, ये खुद बोलते हैं बड़े भाई हमारे को आगे भी दुआ दो, आगे भी आपका आशीर्वाद हमें रहना बोल के बोलता है मोदी साहब को। बोले तो तुम क्या बोलना चाहते हैं? आगे भी कांग्रेस पार्टी नहीं जीतेगा, आगे भी मोदी साहब प्रधानमंत्री बनते हैं, आपका आशीर्वाद चाहिए। अंदर से इन्हें मिला हुआ है, अंदर से मोदी साहब से इन्हें मिला हुआ है। ये बात हमारे माइनॉरिटी लोग समझने की बात है। आज सबको धोखा दिया, किसानों को धोखा दिया, महिलाओं को धोखा दिया, माइनॉरिटीज को धोखा दिया और गरीब लोगों को भी धोखा दिया, सबको धोखा दिए। सो रेवंत रेड्डी को हम सब मिलके ये पार्लियामेंट इलेक्शन में सब्र सिखाने का वक्त आ गया है। ये सब मिलके इनको पार्लियामेंट में हरा के तुम हमारा को झूठ बात बोले, जो बात बोले वो नहीं करे, इस वास्ते आप हराए बोल के उनको एक सब्र सिखाने का वक्त आ गया है। ఈ రకంగా ఆలోచన చేయండి। ఇలా అందుకే మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ రోజు టీవీ పెట్టినా పేపర్ పెట్టినా లీకులు ఫేక్ వార్తలు। వాళ్ళకి అర్థమైంది మేము పంటలు ఎండిపోతున్నాయి, బోనస్ ఇస్తలేము, రైతులు కోపంగా ఉన్నారు, ఇవన్నీ ఎదుర్కోలేక అన్ని ఫేక్ వార్తలను ఫేక్ లో సోషల్ మీడియాలో గ్యాసిప్స్ ని పంపిస్తూ లీక్ వార్తలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇట్లాంటి చాలా చూసినాం। మా నాయకుల్ని కొనగలుగుతావేమో, కొంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను కొంటావేమో, కానీ మా కరుడు గట్టిన గులాబీ కార్యకర్తల్ని కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి, మా ఉద్యమకారులను కొనలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। ఆయన ఇవాళ ప్రజలకు కూడా అర్థమైతా ఉంది। ఆయన పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, పేగులు మెడలు వేసుకుంటే ఎవరు మనుషులు వేసుకుంటారా, రాక్షసులు వేసుకుంటారా? పేగులు మెడలు వేసుకుని ఎవరు తిరుగుతారే? నేను పేగులు మెడలు వేసుకో, నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకెందుకు నాయన? నువ్వు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, పేదలకు ఇస్తా అన్న 4,000 ఇచ్చి మాట్లాడు తప్ప నువ్వు పేగులు మెడలు వేసుకుంటూ మాకు అవసరం లేదు। మానవ బాంబు అయితా నిన్నెవడు గమ్మంటుండు? మానవ బాంబు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి మానవీయ పాలనను అందించు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం। గాపం చేయి, నువ్వు ఉత్తగా రెచ్చగొట్టే మాటలు, ఫేక్ వార్తలు, జూటా వార్తలు, నాయకులు ఇళ్ళ చుట్టూ తిరుగుతుండు। అరే దాదాపు 200కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు। ఇప్పుడు నేను వస్తే ఆటో కార్మికులు దరఖాస్తు ఇచ్చిండ్రు బయట కామారెడ్డిలో, దాదాపు 38 మంది ఆటో కార్మికులు చనిపోయినారు। మాకు 15,000 రూపాయలు నెల సాయం చేసి మమ్మల్ని కాపాడుండ్రి అని ఆటో కార్మికులు దరఖాస్తులు ఇస్తాం। ఈ రేవంత్ రెడ్డికి గాని, ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు గాని కనీసం ఒక రైతును పరామర్శించిండ్రా? ఒక ఎండిపోయిన పంట పొలం చూసిండ్రా? వడగల్ల వానబడి నష్టం జరిగితే కనీసం ఓదార్చిండ్రా? ఒక ఆటో కార్మికుడు ఉరిపెట్టుకుంటే ధైర్యం చెప్పే పని చేసిండ్రా? మీకు ఎంతసేపు తీర్తనే లేదు। ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఏం డ్రామాలు, ఏం రాజకీయం, ఉరుకురికచ్చి చూసిండ్రు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసిండ్రు। కానీ ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఆటో కార్మికులు చనిపోయినా, వడగళ్ల వానబడ్డా, పంటలు ఎండిపోయినా కనీసం ఒక్కనాడన్నా ఓదార్చేటువంటి పని ప్రభుత్వం చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। ఇవన్నీ విషయాలు మనం చర్చలో పెట్టాలి। ఇక బీజేపీ అంకుల్ మంచిగా చెప్పిండు బీబీ పాటిల్ సంగతి, కన్న తల్లికి ద్రోహం చేసినట్టు, ఈయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏదో ఆయన మాటలు చూసి మంచోడని 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి మనందరం కష్టపడి గెలిపిస్తే రాత్రికి రాత్రే జంపు కొట్టిండు। ఇంత మోసం చేస్తాడా? ఇటువంటి వాళ్లకు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి। అయినా బీజేపీ ఏం చేసిందే? బీజేపీ వాళ్ళు ఏం చెప్పినప్పుడు మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్ లో 16 లక్షలు వేస్తామన్నారు। పడ్డాయా ఎవరికన్నా? ఇదే బీజేపీ వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఆడిచ్చినో చూపి ఇచ్చిందా? అంటే అన్ని కూడా జూటా మాటలు। ఇలా కామారెడ్డిలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి ఇలా అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి। దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం।
ఎందుకు కామారెడ్డిలో ఓట్ వేయాలి నీకు? మెడికల్ కాలేజీ ఇవ్వనందుక? మేము కొత్తగా కామారెడ్డి జిల్లా చేసుకున్నాం, మాకు నవోదయ విద్యాలయం ఇవ్వమంటే మొండి చేయి చూపించినందుక? నల్ల చట్టాలు తెచ్చి ఈ దేశంలో రైతుల ఉసురు పోసుకున్నందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలనా? పెట్రోల్ డీజిల్ ధరలను ఆకాశానంత ఎత్తుకు పెంచి ఇక ఎల్లుండైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే ₹2 తగ్గిస్తాడు. పెంచేదేమో మూరెడంత, దించేదేమో బెత్తమంత. ₹100 దాటిచ్చినావు, ఇక ఓట్లు వచ్చినాయంటే ₹2 తగ్గించండి. అంటే ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినావు, రూపాయి విలువ పడిపోయింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. ఈ దేశంలో ఏమన్నా ఒక మార్పు తెచ్చిందా 10 ఏళ్ల బీజేపీ పాలన? పోనీ తెలంగాణకు ఏమన్నా మేలు చేసిండ్రా? దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి. అందువల్ల బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తు ఉండదు. ఈ బీవీ పాటిల్ ఒక్కనాడు గడమిప్పింది లేదు, ఓ కార్యకర్తలు కష్ట సుఖాల్లో ఆదుకున్నది లేదు, ఓ ఊరికి వచ్చింది లేదు. అటువంటి వాళ్ళను మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం. రాముడు అందరివాడు. పొద్దున్నేస్తే నేను దేవునికి మొక్తాం, మీరందరూ కూడా మొక్కే బయలుదేరుతాం. మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గట్టలేదా? మనం కూడా అనుకుంటే కామారెడ్డికి బస్సులు పెట్టి రోజు దొరకపోదు. మరి ఇంటికొక లక్ష్మీ నరసింహస్వామి లడ్డు పంపుతుంటే మనం కూడా వాళ్ళ అక్షింతలు పంపినట్టు. కానీ దేవుణ్ణి రాజకీయం చేయొద్దు. లక్ష్మీ నరసింహస్వామి బీఆర్ఎస్ వాళ్ళకు దేవుడే, కాంగ్రెస్ వాళ్ళకు దేవుడే, బీజేపీ వాళ్ళకు దేవుడే, నమ్మిన వారందరికీ ఇంటి దైవం. అటువంటి దేవుణ్ణి రాజకీయాలకు మనం వాడుకోవాలి. కానీ వాళ్ళు అక్షింతల పేరు మీద, ఇంకో దాని పేరు మీద రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు కేసీఆర్ కంటే యజ్ఞ హోమాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకెవరన్నా ఉన్నారా? మన సీనన్న మరో తిరుపతి దేవాలయం కట్టిండు, బాన్సువాడలో కట్టలేదా? ఎంత అద్భుతమైన దేవాలయం వచ్చింది అక్కడ, వెంకటేశ్వర స్వామి ఆలయం. అట్లా ఎన్నో గుళ్ళు కట్టినాం, గోపురాలు కట్టినాం. కానీ దేవుడు భక్తి, దేవుడిని అందరం గౌరవిస్తాం, దేవుడిని మొక్కుతాం, దేవుడిని ఆరాధిస్తాం. కానీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదు. మరి అందుకే ఇవాళ మనం బీజేపీ అనేది ఈ రాష్ట్రం కోసం, పేదల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం వాళ్ళు చేసింది అయితే నిజంగా ఏమీ లేదు. కేసీఆర్ వచ్చినాక గిరిజనులకు 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కనీసం మా లంబాడీలకు మంత్రి పదవి కూడా ఇయ్యలే. కనీసం ఇవాళ తండాల్లో మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. తండాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. తండాలో కష్టపడి పండించిన పంటకు, మక్కలకు, వడ్లకు ఇవాళ నీ బోనస్ రాకుండా ఇవాళ వాళ్ళు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మనం కాంగ్రెస్ కు, బీజేపీ కోటేస్తే భవిష్యత్తు ఉండదు. కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళ మోసాలను మనం అంగీకరించినట్టు అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అనుకోవద్దు మీరు. 2000 పెన్షన్ 4000 ఇవ్వకపోయినా మనం ఓటేసినట్టు అవుతుంది. 17,000 రైతు బంధు ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది. 500 బోనస్ ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది. 2 లక్షల రుణమాఫీ ఇవ్వకుండా ఓటేసినట్టు అవుతుంది. తులం బంగారం ఎగవేసినా ఓటేసినట్టు అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఏ ప్రజలను చైతన్యవంతం చేయాలి. బాగా ఆలోచించండి. నిజంగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినావే? తెలంగాణనే రాకపోతే కామారెడ్డి జిల్లా అవుతుండనావే? అవుతుండనా? మళ్ళీ మధ్యలో కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి. జిల్లాలు కమ్మి చేస్తాడట అన్నాడా లేదా? జిల్లాలు కమ్మి చేస్తా అని తయారు చేస్తుండట. మొత్తం ఇన్ని జిల్లాలు, 33 జిల్లాలు వద్దు, 17 జిల్లాలు చాలట, సగం చేస్తాడట. మరి ఆయనతో కామారెడ్డి జిల్లా ఉండాలనా పోవాలనా? ఉండాలనా పోవాలనా? మరి ఉండాలంటే కాంగ్రెస్ ను ఓడిస్తేనే కామారెడ్డి జిల్లా ఉంటది. ఆయనే చెప్పింది, నేను చెప్తున్న మాట కాదు. పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఇన్ని జిల్లాలు వద్దు, కమ్మి చేస్తా అంటుంది. ఇలా మనం నిజామాబాద్ దాకా పోయే వెదలు తప్పినాయి. కలెక్టరే కామారెడ్డికి వచ్చిండు. మనకు పనులు అందుబాటులోకి వచ్చినాయి, పరిపాలన అందుబాటులోకి వచ్చింది. మరి కేసీఆర్ ఏమో జిల్లాలిచ్చే, రేవంత్ రెడ్డి ఏమో తీస్తానబట్టి. మరి మనం జాగ్రత్త పడాలని వద్దా? ఇలా ఇది జిల్లా కాకపోతే మెడికల్ కాలేజ్ వచ్చినా కామారెడ్డికి? ఒక జిల్లా ఉంటే జిల్లాకు నవోదయ విద్యాలయం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక పీజీ కాలేజ్, అట్లా అన్ని మనకు పేదలకు రేపు భవిష్యత్తులో మేలు జరిగే అవకాశం ఉంటుంది. పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లో చర్చ పెట్టండి. అందువల్ల
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తప్పులను ఒప్పుకున్నట్టయితది, మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టయితది. ఇప్పుడిప్పుడే ప్రజలకు విషయాలు అర్థమైనాయి, కానీ మీరు ప్రజల దగ్గరికి పోవాలి. మీరు కూడా గమనించండి, రోజు ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో ఇట్లయిందట, గట్లయిందట, గిదయిందట, గదయిందట అని జూటా మాటలు ఎందుకు నడుపుతున్నాడు? ఆయన ఫెయిల్ అయింది కనుక ప్రజల దృష్టి మరల్చడం కోసం, ప్రజలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నాడు. అవి కాదు, నువ్వు 100 రోజుల్లో ఇస్తానే ఇస్తావా ఇవ్వవా, ఇచ్చినాకనే ఓటు అడగాలి. బోనస్ ఇస్తేనే ఊళ్ళకు రావాలి. 2 లక్షల రుణమాఫీ జరుగుతూనే జరగాలని చెప్పి ఇవాళ మనం గట్టిగా నిలదీయాలి. అరే కేసీఆర్ వచ్చింది ఇంకా మారలే, రానే రాదన్న తెలంగాణ తెచ్చిండు. అరే ఇంటింటికి మంచినీళ్లు తెచ్చి మంచినీళ్ల కష్టాలు తీర్చిండు. కరెంటు బాధలు లేకుండా రైతులను తీర్చిండు. రైతు బంధు తెచ్చిండు. కొన్ని మంచి పనులు కేసీఆర్ చేసిండు. నువ్వు అంతకంటే మంచిగా చెయ్యి, అంతకంటే మంచిగా చెయ్యి, చెప్పిన హామీలు అమలు చేయి. అది చేత కాదట. ఎక్కడైనా దొరకబట్టి టీఆర్ఎస్ వాళ్ళ మీద ఏడ కేసు పెడదాం, ఎవరిని జైలు వేద్దాం, ఎవరిని బురద చల్దాం, ఎవరి ముఖానికి ఇంత మసి రాస్తాం, వాడు తుడుచుకోవాలి. ఇక వీడు మసి రాయాలే, మనం తుడుచుకోవాలి. ఈ లంగ ముచ్చట్లు అవసరమా మనకి? ఈ పిచ్చి అవసరమా? నువ్వు నిజంగా నిజాయితీ ఉంటే తులం బంగారం ఇచ్చి అక్క జిల్లాలో ఓటు అడుగు. 2500 ఇచ్చి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఓటు అడుగు. 2 లక్షల రుణమాఫీ చేసి ఇక మీకు చెప్పిన మాట నిలబెట్టుకున్నా అని ఓటు అడుగు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. ఆనాడు 1000 పింఛను 2000 చేస్తా అన్నాడు. గెలవంగానే 2000 అయిందా లేదా? మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటేవాడు గాని అసెంబ్లీలో బల్ల గుద్ది చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్. నీళ్ళు ఇచ్చి చూపించిండు కేసీఆర్. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి వాళ్ళేమో ఇవాళ ఈ రకంగా వెనకకపోతున్నారు. ఇలా కేసీఆర్ ను కూడా ఇష్టం ఉన్నట్టుగా బురద చల్లుతున్నారు. ఆనాడు కేసీఆర్ ఏమన్నాడే, తెలంగాణ రాష్ట్రం నేను తేకపోతే, నేను మధ్యలో కాని కింద పెడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు కేసీఆర్. చావు నోట్లో తలబెట్టడానికి సిద్ధపడ్డాడు తప్ప తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేదు. ఢిల్లీని కదిలిచ్చి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్రయాత్ర అని ఇంట్లో నుంచి బయలుదేరిండు కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి అరే ఈయనన్నా తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడే? అరే తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుని బయలుదేరలేడా? ఎవర్రా జై తెలంగాణ అన్నాడు? కాల్ చేస్తాను తుపాకీ పట్టుకుని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళిండా లేదు ఆ రోజుల్లో? అరే పోనీ ఆనాడు ఉద్యమంలోనే కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు నీ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినవు. ఒక్కనాడన్న తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టినాడే? ఒక 2 పూలు పెట్టినాడే ఈ మనిషి? ఒక్కనాడన్న తెలంగాణ అమరులకు జోహారు సమర్పించిండా? శ్రద్ధాంజలి ఘటించిండా? ఇగో ఈయన మన మీద ఇవాళ దాడి చేస్తా ఉన్నాడు. దయచేసి ఆలోచించండి. నేను కార్యకర్తలకు కూడా చేసే మనవి ఒకటే, పార్టీ తప్పకుండా అన్ని సమీక్షించుకుంటుంది. ఏ దొంగలైతే, ఎవరైతే అవకాశవాదులు, ఎవరైతే ప్రలోభాలకు గురై పార్టీ మారిందో రేపు భవిష్యత్తులో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ పార్టీలోకి తీసుకో. నో ఎంట్రీ ఎట్టి పరిస్థితుల్లో. ఇగో ఈ కార్యకర్తల నుంచే నాయకులు అవుతారు, మీ నుంచే నాయకులు కావాలి. మిమ్మల్నే పెంచుకుంటాం, మిమ్మల్నే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. నిజంగా ఇట్లాంటి సమయంలో ఇంత గొప్పగా ఈ మీటింగ్ జరుగుతా ఉందంటే మీ కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్నా తక్కువే మా సీనన్న అన్నారు. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇలా ఏం అనుమానం అవసరం లేదు బైసాబ్. ఆనాడు కేసీఆర్ వెళ్ళినాడు, చాలా మంది తెలంగాణ వస్తుందని నమ్మలే. నమ్మినరా? ఇవాళ నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. దాంతో అనుమానం అవసరం లేదు. యాడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ల తర్వాత మళ్ళా గెలదు. మొన్న ఛత్తీస్గఢ్ అయింది ఎలక్షన్, చూసింది కదా, మనతో పాటు గెలిచిందా? కాంగ్రెస్ ఉండే ఓడిపోయిందాడు, వేరే గవర్నమెంట్ వచ్చింది. ఆడెక్కడ? రాజస్థాన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 5 ఏళ్లకు ఓడిపోయిందాడు, వేరే గవర్నమెంట్ వచ్చింది. ఈ ఆడ కూడా అది 5 ఏళ్ల తర్వాత ఉండే గవర్నమెంట్ కానే కాదు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో 5 ఏళ్లు కాదు, 6 నెలలకే పడిపోయేటట్టున్నది. కర్ణాటకలో తుమ్మితే ఊడిపోయే ముక్క అంటున్నారు. సో అంతే,
అందువల్ల నేను అనేది ఏంటంటే భవిష్యత్తు మనదే. ఎవరు అధైర్యపడకండి. ఏమైనా అక్రమ కేసులు పెట్టినా, ఇక్కడుండే నయీంలు గీయంలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేముంటాం అండగా. ధైర్యంగా ముందుకు సాగండి. అయితే సీనన్ను ఉంటాడు, పిలిస్తే గంటన్నరలో మేము కూడా వస్తాం. మీకు ఎవరు అధైర్యపడకండి. ఈ అక్రమ కేసులకు, ఈ తాటాకు చప్పుళ్లకు, ఈ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏమడుగుతున్నాం? నువ్వు ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పింది అమలు చేయమంటున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకో అంటున్నాం. గా పని చేయి నువ్వు, అంతకు మించి అవసరం లేదు. బీజేపీ అంటారా? నాకు తెలిసి తెలంగాణలో మొన్న మత్తు మాట్లాడారు. 2 వచ్చినాయి మా అంటే 8 వచ్చినాయి. గంటేనా కాదా? అది దాంతో ఏం కాదు. దయచేసి బీజేపీ గురించి కూడా వాళ్ళ మోసాలు ప్రజలకు చెప్పండి. ఎందుకు బీఆర్ఎస్ గెలవాలనో కూడా ప్రజలకు చెప్పాలి. రేపు అసెంబ్లీలో మేము గర్జించాలంటే, ఈ 6 హామీలు అమలు కావాలంటే, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు కావాలి. అది బీఆర్ఎస్ మాత్రమే. ఇది ఉద్యమ పార్టీ. ఇది ప్రజల పక్షాన తెలంగాణ గొంతుకై పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా, బీజేపీ వాళ్ళు గెలిచినా వీళ్ళు ఢిల్లీలో పోయి గులాంగిరి చేస్తారు. మన గులాంగిరి చేసేవాళ్ళు కావదు, ప్రశ్నించే వాళ్ళు, గొంతెత్తే వాళ్ళే గెలవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాలి. అయినా కాంగ్రెస్ దేశంలో ఉన్న అధికారంలోకి వచ్చేది ఉందా? అది 40-50 సీట్లు కూడా గెలిచేట్లేదు. అది గెలిచేది లేదు. ఢిల్లీలో గవర్నమెంట్కి వచ్చేది లేదు. ఈడేం పడిపోయేది లేదు. అందువల్ల మనము గట్టిగా పనిచేస్తే ప్రజల పక్షాన మనం నిలబడగలుగుతాం. ఇక నేను ఎక్కువ టైం తీసుకొని ఎల్లారెడ్డి మీటింగ్ ఉందని సురేందర్ ఏమో వాచ్ చూపిస్తున్నాడు. నెక్స్ట్ 2 గంటలకే ఉండే అక్కడ. బట్ నేను మీతో కోరేది, కామారెడ్డి కార్యకర్తలు, గతం గురించి బాధపడకండి. గతం గతః. ఈ ఊకే దాని గురించి బాధపడే అవసరం లేదు. భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. భవిష్యత్తు మనదే ఉంటది. ఈ దొంగల్ని, పార్టీ మారినోళ్ళని మళ్ళా తీసుకునేది లేనే లేదు. కార్యకర్తలు తయారు చేసుకుందాం. ఈ టౌన్ల కొంతమంది కౌన్సిలర్లు పోయిండ్రు. గంప గోవర్ధన్ నేను కోరుతున్నా, చాలా మంది మంచి కార్యకర్తలు ఉన్నారు, యువత ఉన్నది, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని తయారు చేయి. వాళ్ళతోనే వార్డు కమిటీలే, బూత్ కమిటీలే అన్నా వాళ్ళనే కౌన్సిలర్లు చేసుకుందాం. గంట ఎక్కువ కష్టపడదాం. వాళ్ళని గెలిపించుకుందాం రేపు రాబోయే ఎన్నికల్లో. ఎంపీ ఎన్నికల తర్వాత రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా మేము వస్తాం. అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అందిస్తాం. మిమ్మల్ని గెలిపించి చూపిస్తాం. అప్పుడు ఇంకా ఈజీ గెలుస్తారు మీరు. ఇప్పుడు ఏదో ఇంత పార్లమెంట్ ఎన్నికలు ఉందని 14 గంటలు 15 గంటల కరెంట్ ఇస్తుండు. ఇది అయిపోయి డబ్బల 13 తారీఖు ఓట్లు వడి స్టీల్ గాని కరెంట్ ఏమవుతుందో, నీళ్ళు ఏమవుతుందో మీరే చూస్తారు. అప్పుడు ప్రజలకు ఇంకా తెలుస్తుంది ఇలా సంగతి. ఇంకా 6 నెలలకో 3 నెలలకో ఎప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినా ఈ కాంగ్రెస్ వాళ్ళ పని గట్టిగా చెప్తారు జనం. ఇప్పటికే మోటార్లు కాల్తలేవు. ఇలా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల మనం భవిష్యత్తు మనమే. ఎవరో అవసరం లేదు, వాళ్ళే గుంజుకుంటారు. వాళ్ళ మంత్రులు వాళ్ళే అనుకుంటారు. 4 రోజులు అయితే ఇప్పటికే స్టార్ట్ అయింది. జర్ర మన పని మనం గట్టిగా చేసుకుంటే వద్దన్నా గెలిచే గవర్నమెంట్, మళ్ళీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చూపిద్దాం. ईट का जवाब पत्थर से देना है कांग्रेस लोगों को. అక్కడెక్కడ మనం తిప్పలు పెడుతున్నారు మన కార్యకర్తలు. రేపు మనం ఊకుందామా? మొన్నటిదాకా మనం ఆ పని చేయలే. అరే మంచినీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, రోడ్ ఎట్లా, జిల్లు ఎట్లా, మెడికల్ కాలేజ్ ఎట్లా, దవాఖాన ఎట్లా, కళ్యాణ లక్ష్మి ఎట్లా, రైతు బంధు ఎట్లా, రైతు బీమా ఎట్లా, కేసీఆర్ కిట్ ఎట్లా, న్యూట్రిషన్ కిట్, ఇవి ఆలోచించినాం మనం. వాళ్ళేమో ఎవరి కేసు పెడదాం, ఎవరిని ఇరికిస్తాం, ఎవరిని తిప్పలు పెడదాం, ఏం లీకులు ఇద్దాం, ఏం ఫేక్ వార్తలు ఇద్దాం తప్ప నా కొడుకులు ఒక్కటనే చక్కగా చేసినారు. గీ పని చేస్తుంది తప్ప చక్కగా చేసినారు. అప్పుడప్పుడు మాకు కూడా కోపం వస్తుంది. మనం 10 ఏళ్ళుంటాయేమో ఒక్కరిని కేసు పెట్టకపోతే, ఒక్కరిని తిప్పలు పెట్టకపోతే కొడుకులు గిట్ల చేయబట్టే అని రక్తం ఉడుకుతుంది. అప్పుడప్పుడు బాధ అవుతున్నది. కానీ చూద్దాం, టైం వచ్చినప్పుడు దానికి సమాధానం కూడా గట్టిగానే చెప్తాం. విడిచిపెట్టేది లేదు, చెప్తాం టైం వచ్చినప్పుడు. కానీ మీరు మాత్రం దయచేసి గట్టిగా ముందుకు పోండి. ఇప్పుడు 100 మంది అవసరం లేదు, నికార్సు అయిన వాళ్ళు 4 చాలు ప్రజలను మార్చడానికి. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఉన్నాం? 10 మంది లేడు. కేసీఆర్ బయలుదేరినాడు. కానీ నికార్సు అయిన వాళ్ళు, గుండె ధైర్యం ఉన్నోళ్ళు,